ఒక ఎడారిలో అగ్నిదేవుడికి ఒక మొక్క కనిపిస్తుంది. ఆ మొక్క ఎడారిలో బ్రతకడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. దాంతో అగ్నిదేవుడు తన సూర్యరశ్మిని ఆ మొక్క పైన పెడతాడు. దాంతో ఆ మొక్క పెద్దగా అవుతుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆకాశం నుంచి వర్షం పడుతుంది. దాంతో అగ్నిదేవుడు పైకి చూస్తే నీళ్ల దేవత అక్కడికి వచ్చేసి ఉంటుంది. దాంతో ఆ మొక్క పైన నీళ్లు పడగానే ఆ మొక్క ఇంకా పెద్దదవుతుంది. ఇది చూసిన అగ్నిదేవుడికి కోపం వచ్చి ఇంకా వేడి ఇస్తాడు. ఆ చెట్టు ఇంకా బలంగా పెరగడం స్టార్ట్ అవుతుంది. దాంతో నీళ్ల దేవత క్లాప్స్ కొట్టి వర్షాన్ని కురిపిస్తుంది. ఆ తరువాత అగ్నిదేవుడు తన దగ్గర ఉన్న అగ్గినంతా ఆ చెట్టు పైకి వేస్తూ ఉంటాడు. దాంతో కోపం వచ్చిన నీళ్ల దేవత కూడా తన దగ్గర ఉన్న నీళ్లని ఆ చెట్టు పైన కురిపిస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. వీళ్ళిద్దరి యుద్ధం వల్ల పాపం ఈ మొక్క చనిపోతుంది. దాంతో నీళ్ల దేవత చాలా ఎమోషనల్ అవ్వడంతో ఆమె కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి చుక్క పడడంతో ఆ మొక్క మెల్లిగా ప్రాణం పోసుకుంటుంది. ఆ తర్వాత అగ్నిదేవుడు ఆ మొక్కకి సూర్యరశ్మిని అందిస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తమ శత్రుత్వాన్ని మర్చిపోయి ఆ మొక్కను బ్రతికించడానికి ట్రై చేస్తారు. దాంతో ఈ మొక్క మెల్లిమెల్లిగా బ్రతికేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.